పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఓ రకంగా పరోక్ష పాలకుడు, పేరుకి అధ్యక్షుడు ఉంటాడు, పేరుకు ప్రధానమంత్రి ఉంటాడు, పేరుకి బోల్డ్ అంతమంది ఉంటారు. కానీ పాకిస్తాన్ని నడిపేది సైనిక పాలకుడే. ఆసిఫ్ మునీర్ ఇప్పుడు చైనాకి వెళ్ళి పరువు పోగొట్టుకున్నటువంటి ఉదంతం అంతర్జాతీయంగా అందరికీ అర్థమైపోయింది, అమెరికాకు కూడా అర్థమైపోయింది. అది నవ్వుకుంటుంటుంది, వాళ్ళ ఆటలో పావయ్యాడు అన్నటువంటిది. తాజాగా బీజింగ్కి వెళ్ళడం, అక్కడ చైనీస్ సిటిజన్స్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు నిలదీయడం, టెర్రర్ అటాక్స్ అంటూ అడుగుతున్నది చైనా. టెర్రర్ అటాక్స్ కాదు, అక్కడ జరుగుతున్నది స్వతంత్ర పోరాటం అని మనం చెప్పాలి. ఎందుకంటే కాశ్మీర్లో జరుగుతున్న తీవ్రవాద చర్యలను స్వతంత్ర పోరాటం అని బిల్డప్ ఇస్తుంది కదా పాకిస్తాన్. మరి బెలూచ్లో జరుగుతున్న స్వతంత్ర పోరాటం నిజంగా అక్కడ చైనా వాడు ఎత్తుకుపోతుంటే నిజమైన స్వతంత్ర పోరాటం. మరి దాని స్వతంత్ర పోరాటం కాదు, అది తీవ్రవాద చర్య అని చెప్తూ మీకు ఎందుకు చేత కావట్లేదు, పాక్ చైనా అన్బ్రేకబుల్ బాండ్ని మీరు చెడగొడుతున్నారు అన్నటువంటి పాయింట్ పాకిస్తాన్ని నిలదీసింది చైనా. అదే సందర్భంలో చైనా ఇప్పుడు తమ వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ కావాల్సిందే అన్నటువంటి విషయాన్ని చెప్తుంది. భారతదేశం ఏం చేస్తుంది? మనం ఏమీ చేయం, జాగ్రత్తగా గమనిస్తాం వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుందో.